గరుడ పురాణం ప్రకారం ఇప్పుడు చెప్పబోయే పాపాలను చేసేవారు యమలోకంలో వైతరిణిలో దుఃఖాన్ని అనుభవించిన తర్వాత ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమ భటుల చేతి దెబ్బలు తింటారని చెప్పి గరుడ పురాణం మనకు చెప్తోంది. ఆ పాపాలేంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఎవరైతే అబద్ధపు సాక్ష్యాలను చెప్తారో, వంచన చేసి ధనాన్ని సంపాదిస్తారో, దొంగతనం చేస్తారో, పచ్చని చెట్లను నరికి వేసేవాస్తారో, ఫల వృక్షాలను పూల తోటలను ధ్వంసం చేస్తారో, తీర్థయాత్రలకు ఎవరైతే బయలుదేరతారో అటువంటి వారికి ఆటంకం కలిగిస్తారో, వితంతువులను మోసం చేసి వారి మానాపహరణం చేస్తారో, ఇలాంటి వారు వైతరిణిలో దుఃఖాన్ని అనుభవించిన తర్వాత ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి యమ భటుల చేతిలో దెబ్బలు తింటారని చెప్పి గరుడ పురాణం మనకు చెప్తుంది. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమ భటులు పాపాత్ములను వైతరిణిలో తోసివేస్తారట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన నరక యాత్రలన్నీ కూడా అనుభవించాల్సి తీరవలసిందే అని చెప్పి గరుడ పురాణం చెప్తూ ఉంది. కానీ చాలామంది ఈ గరుడ పురాణాన్ని చదివితే చనిపోతారని చెప్పి, ఇలాంటివి ఇంట్లో బుక్స్ ఉండకూడదు అని చెప్పి చాలా అపోహలు అయితే ఉన్నాయండి. ఆ అపోహల మీద అయితే నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కనుక మీరు వినాలి అనుకుంటే ఛానల్ నేమ్ కింద చిన్న ఆరో మార్క్ దగ్గర పిన్ చేసి ఉంటాను. తప్పకుండా అందరూ చూసి ఎలా ఉందనేది కామెంట్ చేసి నాతో అయితే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.